హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియతమ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి టిప్స్ అండి. ఆడవాళ్ళకి బాగా యూజ్ అయ్యే టిప్స్ అండి. ఇలా బ్యాంగిల్స్ ఉంటాయి కదండి ఇంట్లో. ఆ బ్యాంగిల్స్తోని మనము దుప్పటాస్ అనేవి చాలా ఈజీగా ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. ఇలా బ్యాంగిల్స్ని ఇలాగా త్రీ బ్యాంగిల్స్ వేసుకోవాలండి. 2 లేయర్స్, 2 లైన్లలో ఇలా బ్యాంగిల్స్ మూడు వేసుకోవాలి. పైన ఒకటి హ్యాంగింగ్ కోసం వేసుకోవాలండి. ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకున్న తర్వాత వీటికి మనము దారంతో కట్టేసుకోవచ్చు, లేదా ఇలాగా ప్లాస్టర్స్ ఉంటాయి కదండి ఇంట్లో, ప్లాస్టర్తోనైనా ఇలా చుట్టేసుకోవచ్చు బ్యాంగిల్కి. ఇలాగా మొత్తము నేను వీడియోలో చూపించిన విధంగా ఇలాగా బ్యాంగిల్స్ని అయితే ప్లాస్టర్తోని చుట్టేసుకోండి. కదలకుండా చక్కగా స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని ఇలా తయారు చేసిన బ్యాంగిల్స్ని ఇలాగా గోడకి మేకులు ఉంటాయి కదండి, దానికి హ్యాంగింగ్ చేసుకోవాలి. ఈ విధంగా హ్యాంగింగ్ చేసుకున్న బ్యాంగిల్స్తోని మనము ఏం చేయొచ్చు అంటే, మన ఇంట్లో మనము ఆడవాళ్ళు డ్రెస్సెస్ చాలా ఉంటాయి కదండి, దుప్పటాస్ చాలా ఉంటాయి కదా, ఆ దుప్పటాస్ని మనము ఈ విధంగా బ్యాంగిల్లోకి ఈ విధంగా హ్యాంగింగ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా ఎన్నంటే అన్ని దుప్పటాస్ మనము ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. చున్నీలనే కాకుండా మనము ఆడవాళ్ళకి ఇంట్లో చాలా హెయిర్కి వాడుకునే క్లిప్స్ ఉంటాయి కదండి, ఈ క్లిప్స్ను కూడా మనము ఇలాగా వాడుకోవచ్చండి. వీడియోలో చూపించిన విధంగా ఇలా 2 టైప్స్ యూజ్ అవుతుంది మనకి. చూసారు కదా, నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇది. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనము మిషన్ దగ్గర ఏదైనా స్టిచ్చింగ్ చేసినప్పుడు, బ్లౌజులు కానీ డ్రెస్సెస్ కానీ స్టిచ్చింగ్ చేసినప్పుడు ఇలాగా ఈ పిన్స్ అనేవి అలాగా పడేస్తూ ఉంటాము అక్కడే. ఆ పిన్స్ అనేవి ఒక్కొక్కటి అలా కింద పడిపోతూ ఉంటాయండి, వేస్ట్ అనేది అవుతుంది కదా. అలా కాకుండా మనము పిల్లలు ఆడుకునే క్లే బాక్సెస్ ఉంటాయి కదండి, ఆ బాక్స్లో మనము ఈ పిన్స్ అనేది ఇలా ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, కాళ్ళకి ఎక్కడైనా కింద పడినప్పుడు కూడా కుచ్చుకోకుండా ఇలాగా బాగుంటుంది. చూడ్డానికి కూడా ఇలాగా నీట్గా కనిపిస్తుందండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనము ఇలాంటి బ్యాంగిల్స్ ఉంటాయి కదండి, ఈ బ్యాంగిల్స్ని మనము ఎటైనా ఫంక్షన్స్కి కానీ ఏదన్నా అకేషన్కి కానీ అర్జెంటుగా వెళ్ళాలి అన్న టైంలో ఆ తొందర పాటుల్లో మనకి బ్యాంగిల్స్ అనేవి ఎక్కించుకునేటప్పుడు ఒక్కొక్కటి పగిలిపోతూ ఉంటాయి. అంత తొందరగా ఈజీగా ఎక్కదు. అలాంటి టైంలో మనము ఇలాంటి పాలిథిన్ కవర్స్ అనేవి యూస్ చేసి ఇలాగా ఈజీగా బ్యాంగిల్ అనేది ఎక్కించుకోవచ్చండి. చాలా ఈజీగా ఎక్కిపోతాయి బ్యాంగిల్స్ అనేవి, కవర్ పెట్టి ఇలా ఎక్కించుకుంటే కనుక. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇలా నెయిల్ పాలిష్ ఉంటుంది కదండి, ఈ నెయిల్ పాలిష్ అయితే కనుక మనము ఎటైనా ఎమర్జెన్సీ పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ ఎలాంటి ఏమన్నా ఉన్నా, అలాంటి ఎమర్జెన్సీ టైంలో నెయిల్ పాలిష్ పెట్టుకునే అంత టైం కూడా ఉండదండి. చేతి వేళ్ళు చూస్తే కొంచెం అంత నెయిల్ పాలిష్ పెట్టుకుంటేనే మనకి వేళ్ళు అనేది ఆడవాళ్ళకి చాలా మంచిగా కనిపిస్తాయి కదా. అలాంటి టైంలో మనము ఇలా ఫాస్ట్గా నెయిల్ పాలిష్ అనేది అన్ని నెయిల్స్కి ఇలా చక్కగా నీట్గా అప్లై చేసుకోవాలండి. ఇలాగా పెట్టుకోవాలి నెయిల్స్కి. ఇలాగా పెట్టుకున్న తర్వాత మనకైతే టైం ఉండదు కదా, తొందరగా ఆరాలి అని అంటే కనుక, అలాంటి టైంలో మనము ఇలా ఒక బౌల్లో చల్లని వాటర్ అనేది ఇలాగా తీసుకోవాలండి. నార్మల్ వాటరే, చల్ల అంటే మరీ చల్లది కాదు, ఇలా నార్మల్ వాటర్ తీసుకొని కొద్దిసేపు అందులో డిప్ చేస్తే కనుక నెయిల్ పాలిష్ అనేది సెట్ అయిపోతుందండి. ఎమర్జెన్సీ టైంలో చాలా బాగా యూజ్ అవుతుంది ఇది టిప్ అనేది. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం ఇంట్లో ఆలు అనేది ఒక్కొక్కసారి ఎక్కువ తక్కువ అవుతూ ఉంటాయి కదండి, వాడనప్పుడు ఇలా మొలకలు అనేది వచ్చేస్తూ ఉంటాయి. ఇలాంటి వాడిని అయితే అస్సలు యూజ్ చేయకండి, పిల్లలకైనా పెద్దలకైనా అస్సలు యూజ్ చేయకండి. సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేసేయండి, పడేసేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనము ఎప్పుడైనా గాజులు ఎక్కించుకునేటప్పుడు చేతులకి ఎక్కనప్పుడు మనము ఈజీ టిప్ ఏంటంటే, ఈ పారాషూట్ ఆయిల్తోని మనము బ్యాంగిల్స్ని ఈజీగా ఎక్కించుకోవచ్చండి చేతులకి. ఇలా చేతులకి 1-2 డ్రాప్స్ అనే ఆయిల్ తీసుకొని మనము చేతికి ఇలాగా అప్లై చేసుకోవాలండి. చక్కగా ఆయిల్ అనేది
ఇలాగా అప్లై చేసుకొని ఇప్పుడు బ్యాంగిల్స్ ఎక్కించుకుంటే కనుక అన్నీ ఒకేసారి కాకుండా కొన్ని కొన్ని ఇలా ఎక్కించుకుంటే కనుక చాలా ఈజీగా ఎక్కేస్తుందండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా సాక్స్తోని మనము ఇలా బ్యాంగిల్స్ని ఇలా తొడిగించేయాలండి. ఎటైనా మనం ఊరికి వెళ్ళినప్పుడు మనకి బ్యాంగిల్స్ పగలకుండా చక్కగా ఉండాలి అని అంటే కనుక ఇలాగా కొంచెం మందంగా ఉండే సాక్స్లో కనుక బ్యాంగిల్స్ ఎన్ని రకాలంటే అన్ని రకాల బ్యాంగిల్స్ని ఇందులో ఇలా తొడిగించేయాలండి. బ్యాంగిల్స్ సాక్స్లో వేసుకోవాలి. ఈ విధంగా మనం ఫంక్షన్కి అన్నప్పుడు చాలా యూస్ చేస్తూ ఉంటాం కదా, ఇలా తొడిగించేది మిగిలిన దాన్ని లోపలికి అనేసి ఇలాగ చేసేసుకుంటే కనుక ఫంక్షన్లకి ఈజీగా బ్యాగ్లో పెట్టేసుకోవచ్చండి. చూసారు కదా, చాలా బాగుంది కదా. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇలాంటి మక్కని పపాయస్ అయితే తెచ్చుకుంటాం కదండి. ఇది తొందరగా మాగాలి అని అంటే కనుక ఇలా న్యూస్ పేపర్లో చుట్టూ పెడితే కనుక నెక్స్ట్ డేనే తొందరగా మగ్గిపోతుందండి. పపాయ అనేది 1 డేలోనే ఇలాగా న్యూస్ పేపర్లో చుట్టు పెడితే కనుక తొందరగా మగ్గిపోతుంది. ఇలా అయితే ఒక్కసారి ట్రై చేయండి. ఇలాగ చుట్టేసి పెట్టేయండి, తొందరగా మగ్గిపోతుంది పపాయ అనేది. ఈ టిప్ అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము పప్పు పెట్టినప్పుడు ఎప్పుడు పొంగిపోతూ ఉంటుంది, స్టవ్ అంతా పాడైపోతుంది కదండి. అలా పప్పు అనేది పొంగకుండా ఉండాలంటే ఇలా అంచులకి కొంచెం నూనె అప్లై చేసి మనము ఇలా మూత పెట్టేస్తే కనుక పప్పు పొంగకుండా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా స్మార్ట్ ఫోన్లు ఉంటాయి కదండి, అవి మన దగ్గర స్టాండ్ అనేవి ఉండవు కదా, ఇలా పెట్టినప్పుడు జారిపోతూ ఉంటాయి. వాటికి స్టాండ్ అనేది మన దగ్గర అవైలబుల్లో లేనప్పుడు మనము దీన్ని ఇలా మన ఇంట్లో ఉండే ఛార్జెస్ ఉంటాయి కదండి, ఆ ఛార్జెస్ సహాయంతోనే మనము ఈ బ్యాక్ సైడ్ ఉంటాయి కదండి, దాన్ని తీసేయాలి. వైర్ అనేది ఇలాగ తీసేసి ఇలా నిల్చోబెట్టేసి ఆ 2 పిన్స్ మధ్యలో ఇలా ఫోన్ పెట్టేసుకోవచ్చండి. చాలా ఈజీగా ఇలా ఫోన్ అనేది చేతిలో పట్టుకోకుండా ఇలా పెట్టి చూసుకోవచ్చు. ఏమన్నా వీడియోస్ తీసుకోవాలన్నా ఈజీగా తీసుకోవచ్చండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఫస్ట్ టిప్ మన దగ్గర ఇలాంటి మాస్కులు అయితే ఉంటాయి కదండి అవైలబుల్గా. ఇలాంటి మాస్క్తోనే మనము వీటితోని చాలా ఈజీగా ఒక టిప్ అనేది యూజ్ చేయొచ్చండి. చాలా బాగా యూజ్ అవుతుంది. చాలా రకాలుగా అదేంటంటే వీటికి ఉండే ఎలాస్టిక్ ఉన్నాయి చూడండి సైడ్కి, ఇవి థ్రెడ్స్ కానీ వీటిని యూజ్ చేసి మనము ఒక టిప్ అయితే చూద్దాము. ఫ్లెక్సిబుల్గా ఇట్లా వంగడానికి మన ఇంట్లో ఉండే మగవాళ్ళు కానీ హస్బెండ్స్లే కానీ పిల్లలకి కానీ ఇలాగా బెల్టులు అనేవి ఉంటాయి కదండి, ఈ ఎలాస్టిక్తోని మనము ఈజీగా చాలా బాగా యూజ్ అవుతుందండి. దాన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనము 2 సైడ్ల ఎలాస్టిక్ అనేది కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ ఎలాస్టిక్తోని ఏం చేద్దామంటే సాగుతుంది కదా, ఈ ఎలాస్టిక్తోని మనము ఇప్పుడు దీంతోనే మనం ఇంట్లో వాడే హస్బెండ్స్ కానీ పిల్లలు కానీ వాడే బెల్టులు ఉంటాయి కదండి, ఇంట్లో చాలా బెల్టులు ఉంటాయి కదా, ఇవైతే అవి హ్యాంగింగ్స్ లాగా చేయకుండా మనము ఈ బెల్టులని మనము ఇలా కాకుండా కొంచెము చక్కగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకునేలాగా బెల్ట్ అనేది, ఈ బెల్ట్ని మనము ఈ బెల్ట్ని ఇలాగా పట్టుకొని ఇలాగా మొత్తము ఫోల్డ్ చేసుకోవాలండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇంతకుముందు మాస్క్కి ఉన్న ఎలాస్టిక్ అనేది మనం కట్ చేసాం కదండి, అది ఇలాగా పెట్టేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా అయితే మనకి మాస్క్ అనేది యూజ్ అవుతుంది. బెల్ట్కి ఇలాగా చక్కగా పడి ఉంటుంది, చూడడానికి కూడా నీట్గా చక్కగా ఉంటుందండి. చూసారు కదా, ఇలా టక్కున పిక్ చేసుకోవచ్చు అన్నమాట. ఫ్రెండ్స్ ఇలా ఒక దగ్గర పెట్టిన చూసారు కదా, చాలా బాగుంది. ఈ టిప్ అయితే నీట్గా కూడా మనం పెట్టేస్తే నీట్గా ఒక్కసారి అయితే ట్రై చేయండి. టిప్ నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఇంట్లో ఉండే పోపు డబ్బాల్లో ఉంటాయి కదండి, ఇలా కారం కానీ పసుపు కానీ మసాలాలు కానీ ఏదన్నా పిండి
పిండి ఐటమ్స్ అయినా కానీ ఏదైనా కానీ మనము కరెక్ట్ మెజర్మెంట్ రావాలంటే గనక ఇలా స్పూన్ అన్న ఎక్కువ తక్కువ అనేది వస్తూ ఉంటాయి కదా. మనము కరెక్ట్ మెజర్మెంట్ లాగా రావాలి అని అనుకుంటే మన ఇంట్లో ఇలా ఆకుకూరలకి వాటికి వస్తూ ఉంటాయండి ఇలాంటి రబ్బరు. దానికి మనము ఈ విధంగా డబ్బాకు అనేది ఈ విధంగా మిడిల్లో ఇలాగా పెట్టేసుకోవాలండి ఈ రబ్బర్ని. ఇప్పుడు మనము స్పూన్ సహాయంతో ఇలాగా ఒక స్పూన్ తీసుకోవాలండి. ఇలాగ చక్కగా సమానంగా వచ్చేస్తుందండి. తీసుకున్నప్పుడు ఇలాగా చూసారు కదా, ఎక్స్ట్రా ఉన్న ఇలా వచ్చేస్తుంది. చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ టిప్ అనేది. నచ్చితే కనుక ఒక్కసారి ట్రై చేయండి. చూసారు కదా, ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న తీసేస్తుంది అన్నమాట ఈజీగా. నచ్చితే కనుక ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము ఇలాంటి కొన్ని కీస్కి మనకి కీ చైన్స్ ఉండవు కదండి. మనం ఎమర్జెన్సీగా ఎటైనా బయటికి వెళ్ళినప్పుడు, ఎటైనా ఫంక్షన్స్కి ఎటైనా వెళ్ళినప్పుడు మనం బ్యాగ్లో ఇలాగ వేసేస్తూ ఉంటాము కీ అనేది. మనం నెక్స్ట్ వచ్చినప్పుడు వెతుక్కోవాల్సి వస్తుంది ఎక్కడ ఉందా అని. ఇలాగా కీ అనేది ఇలా వెతుక్కునే పని లేకుండా మనము కీనైతే ఈజీగా పిక్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక ఈ కీకి అయితే మన దగ్గర అయితే ఇలా సేఫ్టీ పిన్స్ అనేవి ఉంటాయి కదండి. ఇలాంటి సేఫ్టీ పిన్స్ ఉంటాయి కదా, దానికి ఇలాగా పిన్నీస్లో పెట్టేసుకొని మనము బ్యాగ్ అనేది బ్యాగ్కి ఇలాగా పెట్టేసుకోవచ్చండి. అప్పుడు మనము ఎటైనా అలసిపోయి జర్నీ చేసి వచ్చిన టక్కున బ్యాగ్ ఓపెన్ చేయగానే మనకి ఇలాగ కనిపించేస్తుంది అన్నమాట. ఈజీగా తొందరగా పిక్ చేసుకొని మనము లాక్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. ఈ వీడియో అయితే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. నచ్చితే కనుక ఒక్కసారి అయితే ట్రై చేయండి. చూసారు కదా, ఈజీగా ఇలాగా పిక్ చేసుకొని మనము ఈజీగా డోర్ అనేది ఓపెన్ చేసేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఒకసారి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము ఇలా 1 గ్రామ్ గోల్డ్ అనేది ఎలాంటైనా ఫంక్షన్కి అలాంటివి వెళ్ళినప్పుడు ఇలాగా వేసుకుంటాం కదండి చేతికి. ఇలా వేసుకొని మనము వాటర్లో పని చేయాలంటే చేయము, అవి పాడైపోతూ ఉంటాయి కదా. మనం వేసుకున్న ఈ గాజులు పాడవకుండా ఉండాలంటే కనుక మనము మన దగ్గర అయితే సాక్సెస్ అయితే ఉంటాయి కదండి, పాడైనవి, పిల్లలవి కానీ హస్బెండ్లవి కానీ ఇలాంటి సాక్సెస్ అయితే ఉంటాయి కదండి. ఈ సాక్సెస్ సహాయంతో మనము ఈజీగా ఒక టిప్ అనేది యూస్ చేయొచ్చు. ఇప్పుడు మనము ఈ సాక్స్ని తీసుకొని ఇలాగా చూసారు కదా, ఈ సాక్స్ని అయితే మనము సీజర్ సహాయంతో అయితే ఇలాగా కట్ చేసుకోవాలండి. హాఫ్కి ఈ విధంగా కట్ చేసుకున్న సాక్స్ని మనమైతే ఈ హాఫ్ కట్ చేసుకున్నాం కదండి, ఇలాగా చేతికి అయితే తొడిగేసుకోవాలి సాక్స్ని. ఇలా ఈజీగా చేతికి ఆ బ్యాంగిల్స్ చుట్టూ తొడిగించుకేసుకోవాలండి, బ్యాంగిల్ కవర్ అయ్యేటట్టుగా. ఇలా కొంచెం ముందున్న భాగాన్ని ఇలా లోపలికి అనేసుకోవాలి. ఇప్పుడు మనం వాటర్లో ఎంతైనా పని చేసుకోవచ్చు అండి, మన బ్యాంగిల్ అనేవి పాడవ్వవు. చూసారు కదా, ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఈ టిప్స్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై.